బ్రేకింగ్ న్యూస్. అల్లూరి జిల్లా పాడేరు నుండి మంపా వెళ్లే బస్సులో పొగలు చెలరేగాయి. అల్లూరి జిల్లా పాడేరు ఆర్టీసీ డిపోకి చెందిన ఆర్టీసీ బస్సులు మరమ్మతులకు గురయ్యాయి. సంబంధిత ఆర్టీసీ మెకానికల్ సిబ్బంది మరమ్మతులకు గురైన బస్సులను సరిచేయకుండా పంపిస్తున్నారు. పాడేరు ఆర్టీసీ బస్సులు ఎక్కడ పడితే అక్కడ మధ్యలో ఆగిపోవడంతో ప్యాసింజర్లు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. పాడేరు నుంచి మంపా వెళ్లే ఆర్టీసీ బస్సు కొక్కరపల్లి ఘాటీలో బస్సు టైర్లు వెంబడి పొగ రావడంతో ఆర్టీసీ డ్రైవర్ గుర్తించి వెంటనే ప్యాసింజర్లను దించివేశారు. దీంతో ఈ మధ్యకాలంలో బస్సుల్లో మంటలు చెలరేగి ప్రాణాలు కోల్పోతున్న సంఘటనలు వార్తల్లో చూసి ప్రయాణికులు భయాందోళన చెందుతున్నారు. ప్యాసింజర్లు బస్సు ఎక్కాలంటే భయపడుతున్నారు. దీంతో పాడేరు నుండి మంపా వెళ్లే సర్వీస్ బస్సుల్లో ప్యాసింజర్ల భయంతో గబగబా దిగి బయటకు వచ్చేశారు. అల్లూరి జిల్లా పాడేరు ఏజెన్సీలో నాణ్యత గల మంచి బస్సులను నడపాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. మల్లేశ్వర సార్, మేము కొయ్యూరు కాలేజ్ నుంచి పాడేరుకి ఎగ్జామ్ రాయడానికి వెళ్ళాము సార్. ఏపీఆర్ గల్ఫ్ ఏపీఆర్కి ఎగ్జామ్ రాసి వస్తుంటే ఆ ఘాటికి పొగ టైర్ దాకా పొగ వచ్చింది సార్. కొందరు కిటికీ నుంచి ఇలా దూపిస్తాం సార్, కొందరు తోసుకొని కొందరు అటు దూకిస్తారు సార్. కొందరు తోసుకున్నారు అటు నుంచి కూడా చాలా మంది కిటికీ నుంచి దూకిస్తారు సార్. నేనైతే ఇలా కిటికీ నుంచి దూకిస్తాను సార్. చాలా ఇబ్బంది అనిపిస్తుంది సార్. మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు? పాడేరు నుంచి సార్. పాడేరు ఏపీఆర్ గల్ఫ్కి ఎగ్జామ్ రాయడానికి వెళ్ళాం సార్. చాలా భయపడిపోయాం సార్ అందరూ. సార్, నా పేరు రూపలక్ష్మి. నేను మార్నింగ్ మంపా పాడేరు బస్కి వెళ్ళాము. ఇటు నుంచి మా అమ్మాయి అక్కడ పాడేరు కాలేజీలో చదువుతుంది. ఆమెని ఇలాగా రేషన్ కార్డు 90 కావాలన్నారని సచివాలయం వాళ్ళు మేము తీసుకురావడానికి వెళ్ళామండి. అయితే రిటర్న్ వచ్చేటప్పుడు 3:15 బస్కి ఎక్కాము. ఎక్కేటప్పుడు ఏం జరిగిందంటే వస్తూ జీమాడుగులు దాటిన తర్వాత బస్కి ఒకేసారి టైర్ల కింద నుంచి పెద్దగా పొగలు మంటలేం రాలేదు, కానీ పెద్దగా పొగ అంతా ఒకేసారి వచ్చేసరికల్లా బస్సులో ప్యాసింజర్స్ అంతా భయపడిపోవడం వల్ల చాలామంది అక్కడ ఎక్కువగా కాలేజ్ స్టూడెంట్సే ఉన్నారు. దాంతో భయపడిపోయి ఇండోస్ నుంచి దూకడం అయితే జరిగింది. అక్కడ వేరే బస్ కోసం చాలాసేపు వెయిట్ చేస్తాము. వెయిట్ చేసిన తర్వాత అప్పుడు వేరే బస్సు పంపించి సేఫ్గా పంపించడం అయితే జరిగింది. స్థలంలో ఎక్కువగా అది బస్సుకు మంటలై రావడము అన్నీ జరుగుతున్నాయి కదా, దానివల్ల మాకు భయం ఎక్కువైపోయింది. దానివల్ల నుంచి జరుగుతుంది. దయచేసి ఇలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా మన గవర్నమెంట్ చూసుకుంటుందని అనుకుంటున్నాను సార్. గత సంవత్సరం మీరు కూడా చూశారు, గౌరవ ముఖ్యమంత్రి గారు క్షేత్రస్థాయిలో పర్యటించినప్పుడు గోతాల విషయంలో కొంచెం మార్పులు తీసుకురావాలని సూచించారు. దానికి అనుగుణంగా ఈసారి 6 కోట్ల గోతాలు మేము సిద్ధం చేసుకుని నాణ్యత విషయంలో కానివ్వండి, డిస్ట్రిబ్యూషన్ విషయంలో కానివ్వండి, ఎక్కడ కూడా పొరపాటు కాకుండా చూసుకునే బాధ్యత మేము తీసుకున్నాం. 32,067 లారీల్ని మేము ఆల్రెడీ GPS ద్వారా సిద్ధం చేశాం. సో ధాన్యం కొనుగోలులో మొన్న తాడేపల్లిగూడెంలో మొట్టమొదటి ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభించడం జరిగింది. ఖరీఫ్ మాసానికి లో ఉన్న అనుభవాన్ని ఇంకా మెరుగుపరుచుకునే విధంగా నెలవారీ టార్గెట్ కాకుండా ప్రతి వారానికి మేము ఒక టార్గెట్ పెట్టుకుని ముందుకెళ్తున్నాం. ఎప్పటికప్పుడు సమీక్షించుకుంటూ 51 లక్షల మెట్రిక్ టన్నులు ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకి భారతదేశంలో పండిస్తున్న ధాన్యంలో ప్రధానమైన భాగస్వాములుగా ఆంధ్రప్రదేశ్ రైతాంగానికి ఒక అద్భుతమైన అవకాశం మా కూటమి ప్రభుత్వం ఈరోజు కలిగిస్తోంది. ఇదే కాదు, గతంలో మీరు చూశారు, కొన్ని సందర్భాల్లో రైతుల్ని తిప్పి 6 నెలల నుంచి 9 నెలలు కూడా పేమెంట్ కూడా ఇవ్వలేదు. 60 రోజుల్లో ఇస్తాం, 90 రోజుల్లో ఇస్తామని ఆ రోజు ముఖ్యమంత్రి గారు ప్రకటించినా వాళ్ళు అందించే వరకు 6 నెలల నుంచి 9 నెలలు కూడా పట్టింది. 1674 కోట్ల రూపాయలు రైతులకి బకాయిలు వదిలేసి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఆ రోజు పదవి విరమణ చేశారు. ఆ బకాయిలు చెల్లించడమే కాకుండా పేమెంట్ల విషయంలో కూడా ఒక కొత్త స్టాండర్డ్ ఏర్పాటు చేసుకున్నాం. మేము 48 గంటల్లోనే పేమెంట్ ఇస్తామని చెప్పాం. గత సంవత్సరం మేము కొనుగోలు చేసిన ధాన్యం 12,818 కోట్లు అయితే 12,100 కోట్ల వరకు 48 గంటల్లోనే మేము పేమెంట్ చేశాం. చివరి దశలో అకాల వర్షాల వలన కొంచెం జాప్యం జరిగింది తప్ప
ఎక్కువ శాతం అంటే 87% మేము ధాన్యం కొనుగోలు చేసింది 48 గంటల లోపే మేము రైతాంగానికి అందించగలిగాం. ఈ సంవత్సరం ఇంకా అద్భుతమైన సంస్కారం తీసుకొచ్చాం. 24 గంటల్లోనే రైతు ఖాతాలో జమ చేసేటట్టు రాష్ట్ర వ్యాప్తంగా జగన్మోహన్ రెడ్డి గారిని, భారతమ్మ గారిని అనుచితమైన వ్యాఖ్యలు, అసందర్భమైన అనుచితమైన వ్యాఖ్యలు, మాట్లాడడానికి సందర్భం లేదు, మాట్లాడిన మాటలు సముచితమైన మాటలు కాదు, రాజకీయ విమర్శలు కాదవి. ఒళ్ళంతా ద్వేషాన్ని పెట్టుకొని మాట్లాడే మాటలు. ఎవరైనా రాజకీయ నాయకులు మాట్లాడితే విషయం ఉండి మాట్లాడతారు, కానీ ఆదినారాయణ రెడ్డి గారు విషయం ఉండి మాట్లాడరు, విషం పెట్టుకొని మాట్లాడతాడు ఒళ్ళులో. ఒకసారి గమనించండి ప్రజలారా మీరే, నేను ఏం మాట్లాడాడు ఆయన, ఎంత సంస్కారహీనంగా మాట్లాడతాడు. అసలు భారతమ్మను రాజకీయపరమైనటువంటి ప్రస్తావనలోకి తీసుకురావాల్సిన ఆవశ్యకత ఏమైనా ఉందా? రాజకీయాలలో కొనసాగే మేము మా రాజకీయ ప్రత్యర్థుల యొక్క కుటుంబ స్త్రీలను పత్రికా ప్రకటనలకు కానీ, వారి ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా కానీ వారిని విమర్శించడం అనేది సంస్కారమా? మేము ఎప్పుడైనా మాట్లాడుతున్నాం అట్లా? మేము ఎప్పుడు మాట్లాడడం అట్లా? అసలు రాజకీయాలకు భారతమ్మకు సంబంధమే లేదు. రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సందర్భంలో కూడా ముఖ్యమంత్రి గారి కోడలుగా భారతమ్మ గారు ఏ రోజు జోక్యం లేదు, బెంగళూరులోనే ఉన్నది. నాలుగు గంటలు 4000 సమస్యలు. మనిషి అనేవాడికైతే పాజిబుల్ కాదు, రోబో కూడా పాజిబుల్ కాల. రజనీకాంత్ సినిమాలో ఒక నారా లోకేష్ ఇప్పుడు రోబో 3 అనమాట. అందుకని ఈయనకు పాజిబుల్ అయిందని ఈనాడు కిరణ్ బాగా జాకీ ఎత్తేటటువంటి కార్యక్రమం. ఎందుకంటే ఇంకా ఇప్పుడు ఇస్తున్నటువంటి డబ్బులు సరిపోలేదు ఆయనకి. సో లొకేషన్ కూడా కాకబడితే ఇంకొద్దిగా ఎక్కువ డబ్బులు వస్తాయి కదా దోచుకోవడానికని 4 గంటలు 4000 సమస్యలు. మంత్రి లోకేష్ ప్రజా దర్బారుకు పోటెత్తిన బాధితులు అండగా ఉంటామని యువనేత భరోసా. 4 గంటలు 4000 సమస్యలు. వీళ్ళేమో 5000 మంది వచ్చారు, ఒకళ్ళేమో 4000, ఇంకొకళ్ళేమో 5000. మరి వాళ్ళిద్దరు కలిసి సిట్టింగ్ వేయకుండా రాసినట్టున్నారు, అందుకని డిఫరెన్స్ వచ్చింది. ఈసారన్నా సిట్టింగ్ వేసి 4000 5000 క్లారిటీ తీసుకోండి. ఒకవేళ ఇదే నిజమైతే 4 గంటలకు 4000 అనుకుందాం ఎగ్జాంపుల్. గంటకి 1000 అంటే ఒక గంటకు వచ్చి 1000 అర్జీలు తీసుకోవటం, ఒక నిమిషానికి వచ్చి 16 నుంచి 17 అర్జీలు అంటే 3 సెకండ్లకు వచ్చి మనిషి ఒక వినతిపత్రం తీసుకొని చదివేసి వాళ్ళని పంపించడం పాజిబుల్ అయిద్దా? రోబో కూడా ఫాస్ట్గా చదవలేడు పేజీలు. నారా లోకేష్ అలా ఫాస్ట్గా సమస్యలు తీసుకొని వినతులు తీసుకొని పంపించేశాడు. అంటే ఎంతగా జాకీలు ఎత్తుతున్నారంటే, ఎందుకు ఈ విధంగా జాకీలు ఎత్తుతున్నారని అంటే, మొన్న మోందా తుఫాను, ఈ మోందా తుఫాను ప్రభావం వల్ల 8 మంది చనిపోవటమే కాకుండా 15 లక్షల ఎకరాల్లో పంట నష్టపోయింది. ఆంధ్రప్రదేశ్ అనేటటువంటి రాష్ట్రం వ్యవసాయ ఆధారిత రాష్ట్రం. రైతు బాగుంటే రాష్ట్రం బాగుంటుంది. కానీ ఆ రైతుకి ఏదైతే కష్టం వస్తే అండగా నిలవాల్సినటువంటి ప్రభుత్వం అండగా నిలవకపోగా, ఒకళ్ళేమో ఫ్యామిలీతో లండన్ టూరు, ఇంకొకళ్ళేమో ఫ్యామిలీతో క్రికెట్ మ్యాచ్ చూడటం కోసం ముంబై టూర్లో బిజీగా ఉన్నాడు ముఖ్యమంత్రి వాళ్ళ కొడుకు నారా లోకేష్. దీని మీద పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి కాబట్టి దీన్ని డైవర్ట్ చేయడానికి ఎమ్మటినే నారా లోకేష్ ఇది కూడా చూడండి క్రికెట్ మ్యాచ్ చూసి వాళ్ళందరినీ గెలిపించి వచ్చి మరీ ఇక్కడ సమస్యలన్నీ పరిష్కరిస్తున్నాడని జాకీలు ఎత్తేటటువంటి కార్యక్రమం చేశారు. అసలు నేను అడుగుతున్నా, మీరు ప్రభుత్వం నడుపుతున్నారా? అంటే మీరు ప్రభుత్వం నడుపుతున్నారని ఏమన్నా మీకు భావిస్తున్నారా?
ఎక్కడన్నా సమస్య వస్తే ఎక్కడికి రావాలి? అక్కడ ఉండేటటువంటి గ్రామంలో ఉన్నటువంటి సచివాలయంలో పరిష్కారం కావాలి. అక్కడ కూడా కాకపోతే ఎక్కడికి వెళ్ళాలి? ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్తాయి. అక్కడ కూడా కాకపోతే ఎక్కడికి వెళ్తాయి? కలెక్టర్ గారి దగ్గరికి వెళ్తాయి. మనకి 26 జిల్లాలు ఉన్నాయి. 26 జిల్లాల్లో అక్కడ సచివాలయంలో కాకపోతే నెక్స్ట్ మండల ఆఫీస్, అది కాకపోతే జిల్లా హెడ్ క్వార్టర్. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఉన్నప్పుడు స్పందన నిర్వహించేది. ఆన్లైన్లో కూడా సమస్య ఏమైనా ఉంటే మనం పరిష్కరించవచ్చు. సో వాట్సాప్ గవర్నెన్స్ అనేది జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడే తెచ్చారు. సరే, దాన్ని ఎటు వీళ్ళకి పేర్లు మార్చి ఎవరికో పుట్టినాళ్ళకి వీళ్ళ పేర్లు పెట్టడం వీళ్ళ కామనే కాబట్టి దాన్ని వీళ్ళ అకౌంట్లో వేస్తున్నారు. సరే, వేసుకున్నారు. ఏది వాట్సాప్ గవర్నెన్స్ మీరే అని. మరి వాట్సాప్ గవర్నెన్స్లో సమస్యల పరిష్కారం అయితే సృష్టించి ఒక ఓరల్ ఎవిడెన్స్ని క్రియేట్ చేసి మాజీ మంత్రి అయినటువంటి జోగి రమేష్ గారిని నిన్న మొన్న అరెస్ట్ చేసినటువంటి సందర్భాలు కూడా మనం చూసాం. అయితే సరే, మాలాంటి వాళ్ళను, పార్టీ నాయకత్వాన్ని, ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నించేటువంటి వారిని, వీరందరి మీద కక్ష సాధింపు అనేటువంటిది సర్వసాధారణంగా ఈ ప్రభుత్వానికి అలవాటు అయిపోయింది. అయితే ఇది ఏ దశకు వచ్చిందంటే, కింద స్థాయిలో ఉన్నటువంటి విద్యార్థి స్థాయిలో ఉన్నటువంటి నాయకుల్ని లేదా విద్యార్థి దశలో ఉన్నటువంటి యువకుల్ని వీరి చేతకాంతనం వల్ల లేదా ఈ ప్రభుత్వం మీద ఉన్నటువంటి వ్యతిరేకతని డైవర్ట్ చేయాలనేటువంటి ఉద్దేశంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి విద్యార్థి విభాగంలో ఉన్నటువంటి నాయకులను కూడా టార్గెట్ చేస్తున్నటువంటి పరిస్థితులు చూస్తూ ఉన్నాం. సరే, తప్పు జరిగినప్పుడు ఎవరన్నా సరే దాన్ని అంగీకరించాల్సినటువంటి బాధ్యత, తప్పు చేసినటువంటి వారి మీద చర్యలు తీసుకోవాల్సినటువంటి బాధ్యత అది ఏ పార్టీ కన్నా ఎవరికన్నా అది అవసరం. అది ఆ పార్టీ తాలూకా విధానం కూడా. అయితే నిన్న మొన్న విశాఖపట్నంలో జరిగినటువంటి ఒక కేసు మనందరం కూడా చూసాం. మా వైఎస్ఆర్సీపీ విద్యార్థి విభాగానికి సంబంధించినటువంటి కొండారెడ్డి, మరో 2 యువకులు మీద పెట్టినటువంటి ఒక కేసు. సహజంగా ఆ రోజు వచ్చినటువంటి వార్తలు, కథనాలు అన్నీ చూసిన తర్వాత ఒకందుకు వాస్తవమేనేమో, ఇది పెట్టినటువంటి కేసు కానీ లేదా వస్తున్నటువంటి వార్తలు కానీ నిజంగా ఇన్వాల్వ్ అయి ఉన్నారేమో అనేటువంటి అభిప్రాయం మాకు కూడా కలిగింది. ఏ రకంగా దీని మీద స్పందించాలి, వాస్తవాలన్నీ కూడా మనం తెలుసుకోవాలి అనేటువంటి ఉద్దేశంతో మేము కూడా వేచి ఉన్నాం. తీరా వారి తల్లిదండ్రులు, కొండారెడ్డి అనేటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగాన్ని, మన విద్యార్థి విభాగానికి సంబంధించినటువంటి ఈ యువకుడు, వారి తల్లిదండ్రులని వారి కుటుంబ సభ్యులు ఈరోజు కలిసినప్పుడు కొన్ని వాస్తవాలు అనేటువంటివి బయటకు వచ్చినాయి. ఇది వారి తండ్రి గారు పేరన్నా సూర్యనారాయణ రెడ్డి గారు, వారి తండ్రి గారు సూర్యనారాయణ రెడ్డి గారు. ఆ పిల్లాడికి ఎలాంటి చదువులు ఉండాలి, ఎలాంటి భావితరంతో తాను పోటీ పడే పరిస్థితి వస్తుంది, ఆ పోటీలో తాను ఎలా నిలబడగలుగుతాడు, ఆ పోటీలో తాను నిలబడమే కాకుండా ఆ పోటీలో తాను విజయం సాధించాలి అని చెప్పి ఆలోచన చేసిన వ్యక్తులము ఒక్క వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో మన హయాంలో మాత్రమే జరిగింది. మామూలుగా స్టూడెంట్స్ గురించి ఏ నాయకుడు, ఏ రాజకీయ నాయకుడు ఆలోచన చేయడు, ఎందుకంటే వాళ్ళకు ఓటు హక్కు లేదు కదా అనేది ఫస్ట్. కానీ వాళ్ళే రేపొద్దున భవిష్యత్తు అని ఆలోచన చేయగలిగిన వాడు మాత్రమే రాజకీయ నాయకుడు కాదు, లీడర్ అవుతాడు. అలాంటి అడుగులు పడింది వైఎస్ఆర్సీపీ అని నేను గొప్పగా చెప్పగలుగుతా. మొట్టమొదటి అడుగులు ఇంగ్లీష్ మీడియం వైపులో అడుగులు పడ్డాయి. బడులు మార్చాలి, గవర్నమెంట్ బడులలో చదివే పిల్లలు కాంపిటేటివ్గా ఒక ఆస్పిరేషన్గా ఎవరైనా కూడా వై షుడ్ ఎనీబడి గో టు నారాయణ, వై షుడ్ ఎనీబడి గో టు చైతన్య, వై షుడ్ ఎనీబడి గో టు ఎనీ ప్రైవేట్ పెద్ద స్కూలు. మన గవర్నమెంట్ స్కూళ్ళు ఎందుకు అలా లేవు, మన గవర్నమెంట్ స్కూళ్ళు ఎందుకు ప్రైవేట్ స్కూళ్ళతో పోటీ పడే పరిస్థితి ఎందుకు లేదు,
గవర్నమెంట్ స్కూళ్ళ ప్రైవేట్ స్కూళ్ళతో పోటీ పడే పరిస్థితి వచ్చినప్పుడు, లేదా ప్రైవేట్ స్కూల్సే గవర్నమెంట్ స్కూల్స్తో పోటీ పడే పరిస్థితి తీసుకొచ్చినప్పుడు అప్పుడు పేదవాడి జీవితం బాగుపడుతుంది అన్నది మొట్టమొదటి సీడ్ అక్కడి నుంచి పడింది. ఆ సీడ్లో భాగంగా వేగంగా అడుగులు మార్చాం. మొట్టమొదటిసారిగా ఇంగ్లీష్ మీడియం తీసుకొచ్చాం. మ్యాండేటరీ ఇంగ్లీష్ మీడియం, కంపల్సరీ ఇంగ్లీష్ మీడియం స్కూల్స్గా ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ మార్చాం. 3వ తరగతి నుంచే టోఫుల్ను ఒక పీరియడ్గా తీసుకొచ్చినాం. 3వ తరగతి నుంచే సబ్జెక్ట్ టీచర్ కాన్సెప్ట్స్ని తీసుకొచ్చినాం. ప్రతి పిల్లాడి చేతిలోనూ ఆక్స్ఫర్డ్ డిక్షనరీ కూడా బుక్కులతో పాటు ఇచ్చినాం, తెలుగు టు ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్కు ఫెసిలిటేట్ చేస్తూ. ప్రతి పిల్లాడికి కూడా 8వ తరగతికి వచ్చేసరికి ట్యాబులు చేతిలో పెట్టి ఆ పిల్లాడిని గొప్పగా ప్రైవేట్ స్కూల్స్తో కన్నా ఇంకా బెటర్ ఎడ్యుకేషన్ ఇచ్చే విధంగా అడుగులు వేయించే కార్యక్రమం చేసాం. ఇంగ్లీష్ మీడియం కాదు, సిబిఎస్ఈ కాదు, ఏకంగా ఐబీని తీసుకొచ్చి మన గవర్నమెంట్ స్కూల్లో మన పిల్లలకు పరిచయం చేసాం. ఐబీ వాళ్ళు జెనీవా నుంచి వచ్చి మన స్టేట్ గవర్నమెంట్తో పనిచేయడం మొదలుపెట్టారు. 2025 ఫస్ట్ క్లాసు, 2026 సెకండ్ క్లాసు, 2027 థర్డ్ క్లాసు, అండ్ సో ఆన్ అండ్ సో ఫోర్త్ పెట్టుకుంటూ 2035కి వచ్చేసరికి మన పిల్లలు 10th క్లాస్ ఎగ్జామ్ ఐబీలో రాసే విధంగా ఐబీ జెనీవా వచ్చి స్టేట్ గవర్నమెంట్తో పనిచేయడం మొదలుపెట్టింది. ఎందుకు ఇవన్నీ జరిగాయి? కారణం ఏమిటి అని అంటే, ఆ స్థాయి ఎడ్యుకేషన్ కన్నా మన పిల్లలకు కన్నా మనం కన్నా ఇవ్వగలిగితే, మన పోటీ అనేది మన ఆంధ్ర కాదు, మన పోటీ అనేది ప్రపంచం.